కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన మానవత్వాన్ని చాటుకున్నారు. మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ ఏరియాలో ముగ్గురు యువకులు గల్లంతై మరుసటి రోజు వారి మృతదేహాలు లభ్యమైనటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పూర్తి స్థాయిలో చలించిపోయినటువంటి పరిస్థితి. మానవతా దృక్పథంతో పూర్తి స్థాయిలో మృతుల యొక్క కుటుంబాలకు ఒక భరోసానివ్వడం జరిగింది. వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది. ఇళ్లలోకి వెళ్లి వారిని ఓదార్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మృతుల కుటుంబీకులు పూర్తి స్థాయిలో గత 2 రోజులుగా గుంజల విసేలా ఏజిస్తున్నటువంటి ఆ సందర్భంలో పూర్తి స్థాయిలో మదన్ మోహన్ రావు మాత్రం చలించిపోయినటువంటి పరిస్థితి. మదన్ మోహన్ రాక కారణంగా మృతుల కుటుంబీకులైతే మదన్ మోహన్ రావు పూర్తి స్థాయిలో తమ బాధను వెళ్ళబోస్తున్నటువంటి పరిస్థితి. తమ ఏడుపు పెడబొబ్బులతో ఆ ప్రాంతం అంతా విషణ వదనంతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కసారిగా వారి రోదనలను చూసినటువంటి మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే హోదాను పక్కన పెట్టి సాటి మనిషిగా తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి. వారందరినీ హక్కును చేర్చుకుని గుండె నిబ్బరం చేసుకోవాలంటూ కూడా మనోధైర్యాన్ని అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కల్పించినటువంటి పరిస్థితి. ఈ అంశం అయితే స్థానికంగా చాలా మంది అభినందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే హోదాను పక్కన పెట్టి అదేవిధంగా తన షెడ్యూల్ అన్ని క్యాన్సిల్ చేసినటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఒక్కసారిగా తన మానవతా దృక్పథంతో మృతుల కుటుంబీకులను ఓదార్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మా అన్నకి ఏమైంది, మా అన్నను ఎందుకు కట్టేసి కింద పడుకోబెట్టారని ఒక చెల్లి అడిగినటువంటి ఆ ప్రశ్నకు మాత్రం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సైతం ఆ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సమాధానం చెప్పలేని ఆ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాత్రం మౌనం పాటించి పూర్తి స్థాయిలో కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. అన్న అకాల మరణం పొందినటువంటి ఆ చెల్లికి మాత్రం ఏం చెప్పాలో తెలియనటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాత్రం పూర్తి స్థాయిలో చలించిపోయి నిర్వీర్యంగా నిస్సాయ స్థితిలో అలాగే ఉండిపోయినటువంటి ఒక సన్నివేశం మనం చూసినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం అంతా అరణ్య రోదనగా ఆ ప్రాంతం అంతా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఏడ్పులు పెడబొబ్బులు అరణ్య రోదనతో గుండె లవిసేలా మృతుల కుటుంబీకులు మాత్రం ఇప్పటికీ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. వారి రోదన మాత్రం మిన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు ఈ విషయం తెలిసినటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వారందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది కార్యకర్తలతో పార్టీ లీడర్లతో మృతుల యొక్క కుటుంబీకుల ఇళ్లలోకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ వెళ్ళేటటువంటి క్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేని పట్టుకొని పురుషాలు తమ కుమారుడు అకాల మరణం పొందాడు, మేము ఏం చేయాలి, మాకు ఎవరు దిక్కని కూడా గుంజల అవసరాలు రోజుస్తున్నటువంటి ఆ మృతుల కుటుంబీకులందరూ కూడా ఒక భరోసాను ఇవ్వడం జరిగింది. మనం నిబ్బరం చేసుకోవాలి, గుండె ధైర్యం పెంచుకోవాలి, నేను మీకు అండగా ఉంటాను, నేను మీకు పెద్ద కుమారుడు అనుకుని నేను మీకు పెద్ద కొడుకులాగా వచ్చాను, ఏం అధైర్యపడకండి, మనోధైర్యాన్ని అయితే నిబ్బరాన్ని అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నింపినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో తదనంతరం కొంతమంది మృతుల యొక్క కుటుంబీకుల ఇళ్లలోకి వెళ్లారు. అకాల మరణం పొందినటువంటి తమ కన్న బిడ్డే కళ్ళ ముందే పూర్తిలో కాటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు అడిగినటువంటి ప్రశ్నలకు సైతం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. నిస్సాయ స్థితిలో ఏమీ చేయని ఒక వ్యక్తిగా ఒక సామాన్యుడిలా మదన్ మోహన్ రావు నిలిచిపోయినటువంటి పరిస్థితి. వారందరూ కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మనం నిబ్బరంతో గుండె ధైర్యం తీసుకోవాలని ఒక ధైర్యం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సాయం కావచ్చు, ఇతరత్ర సహాయం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కూడా ఒక చిన్న భరోసాను మాత్రం ఇవ్వడం జరిగింది. మరోవైపు నిజాం సాగర్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే అధికారులు పూర్తిగా సమాయత్తం కావాలి, అలర్ట్ కావాలి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదంటే తగు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా జిల్లా కలెక్టర్లతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి స్థానికులు మాత్రం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తన మానవత్వాన్ని చాటుకున్నటువంటి నేపథ్యంలో కొంత అభినందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి మృతుల యొక్క కుటుంబీకులకు సంబంధించి వారి జరిగినటువంటి నష్టం కావచ్చు, కష్టం కావచ్చు, లోటు ఎవరు పూడ్చలేనిది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తన మానవత్వాన్ని చాటుకొని పూర్తి స్థాయిలో గుండె నిబ్బరం చేసుకోవాలి, మనోధైర్యం నింపే ప్రయత్నంలో భాగంగా ఆ మృతుల కుటుంబీకులను కలిసి వారందరికీ ఓదార్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఒక సామాన్యుడిలా ఎమ్మెల్యే హోదాను మరిచినటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఒక సామాన్యుడిలా ఒక మానవతా దృక్పథంతో మృతుల కుటుంబీకులను ఓదార్చే ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యవహార శైలికి సంబంధించి పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారానికి సంబంధించి మృతుల కుటుంబీకులకు మాత్రం వారి జరిగినటువంటి కష్ట నష్టం లోటు ఎవరు పూడ్చలేరు కాబట్టి కనీసం ఒక మానవతా దృక్పథంతో ఓదార్చే ప్రయత్నం చేసినటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాత్రం తన మానవత్వాన్ని మాత్రం చాటుకున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.